హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాకి వచ్చిన వెంటనే చేయవలసిన పనులు ఏంటి అనేసి చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఎవరైనా కొత్తగా అమెరికాకి వచ్చినప్పుడు తప్పకుండా చేయాల్సిన పనులు ఉంటాయి. ఈ వీడియో స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకి, లేదు అంటే కొత్తగా జాబ్ పర్పస్ మీద యూఎస్కి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా 100% ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో ఏంటంటే ఫస్ట్ ఎవరైనా కూడా అమెరికాకి వచ్చిన వెంటనే కూడా ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, నెక్స్ట్ ఏం చేసుకోవాలి అని చెప్పేసి డైనమాలో ఉంటాము. సో అలాంటివి ఏమేమి ఉంటాయి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా అమెరికాకి వచ్చిన వెంటనే తప్పకుండా అందరూ చేయాల్సిన పని అమెరికాలో అందాలు, మా ఇంట్లో చందాలు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. వాల్మార్ట్ దగ్గర వర్షం పడ్డది, మా ఇంట్లో పాలకూర పప్పు అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, మన యొక్క డీపీని స్టేటస్ని చేంజ్ చేయడం, మనం అమెరికాలో ఉన్నాము అని ఎదుటోళ్ళకి ఎలాగైతే తెలుస్తుందో అన్ని విధాలుగా మనం ప్రయత్నించడము, అండ్ ఇన్స్టాగ్రామ్లో మోటివేషనల్ స్పీచెస్ అమెరికా గురించి చెప్పడం, ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి. సారీ, జస్ట్ కామెడీ చేసా, స్కిప్ చేయండి దీన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సీరియస్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే తప్పకుండా ఉండాలి, అదే ఫోన్ నెంబరు. యాక్చువల్లీ ఇక్కడ చాలా పెద్ద పెద్ద సర్వీసెస్ ఉంటాయి, AT&T ఇలాంటి చాలా పెద్ద సర్వీసెస్ ఉంటాయి. మీరు వచ్చిన వెంటనే అలాంటి పెద్ద సర్వీసెస్కి కాకుండా నార్మల్గా తక్కువ రేట్లోనే చిన్న చిన్న సర్వీసెస్ కూడా దొరుకుతాయి. సో అందులో నుంచి మనం ఒక కాంటాక్ట్ నెంబర్ తీసుకోవచ్చు. అవి ఓన్లీ కూడా 2 to 3 months వరకు మీరు యూజ్ చేసుకొని ఆ తర్వాత కావాలి అనుకుంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే వాటిని మళ్ళీ మనం రిటర్న్ కూడా ఇచ్చేయచ్చు. రిటర్న్ ఇచ్చేసి అప్పుడు మీరు ఓకే అని అనుకుంటే అప్పుడు పెద్ద సర్వీసెస్కి వెళ్ళవచ్చు. సో ఎవరైనా కూడా ఫస్ట్ వచ్చిన వెంటనే కూడా మనము తప్పకుండా కూడా ఒక కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నార్మల్గా మనవి ఇండియన్ మొబైల్స్ అన్నీ కూడా ఇక్కడ పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏరియాని బట్టి మేమున్న చోట అయితే నార్మల్ శాంసంగ్ కూడా పనిచేయదు. సో మళ్ళీ మేము ఇక్కడ వచ్చిన తర్వాత మోటరోలానా అది ఒకటి మొబైల్ తీసుకున్నాము. సో ఇక్కడ ఐఫోన్ ఒకటి మాత్రం తప్పకుండా పనిచేస్తుంది. అందువల్లనే చాలా మంది కూడా వచ్చిన వెంటనే ఐఫోన్ తీసుకొని వాటికి డిఫరెంట్ సర్వీసెస్ తీసుకుంటారు. ఆ సర్వీసెస్తో పాటు మనకి ఐఫోన్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా కాదు, ఇది సర్వీస్లో కలుపుతుంటారు. సో అందుకే చాలా మంది వచ్చిన వెంటనే ఐఫోన్ తీసుకుంటారు. అండ్ ఇది ప్రతి ఏరియాలో పనిచేయదని చెప్పలేం, బట్ మా దగ్గర మాత్రం అసలు ఏవి కూడా ఇండియన్ మొబైల్స్ పనిచేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే మొబైల్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో నేనేమంటానంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు అనవసరంగా అన్నెసెసరీ థింగ్స్ ఏవి కూడా తెచ్చుకోవడం అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి సెట్ అయ్యేటి ఏమున్నా కూడా అవి తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్, అందులోపల ల్యాప్టాప్స్ కానివ్వండి, అంటే స్టూడెంట్గా వచ్చేవాళ్ళు ల్యాప్టాప్స్ కానివ్వండి వేరేవి కొనుక్కొచ్చుకుంటారు అక్కడ నుంచి. అదంతా కూడా యూజ్లెస్. మనకు అక్కడికంటే తక్కువకి ఇక్కడ మంచి మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి కాబట్టి అవన్నీ కూడా అవసరం లేదు. అవి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తీసుకోవచ్చు. సో ఎవరైనా కూడా ఫస్ట్ అయితే కాంటాక్ట్ నెంబర్ తప్పకుండా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్ యొక్క లీజల్ అగ్రిమెంట్. సో అది కూడా మీకు తప్పకుండా ఉండాలి, ఎందుకంటే అది మీకు ఒక ID ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది. సో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీకు ఒక ఇంటర్నెట్ బిల్లు రానివ్వండి, లేదు అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు రానివ్వండి, ఇవన్నీ కూడా మీరు మీ పేరు మీద కూడా ఉండేలాగా చూసుకోండి. సో ఏంటంటే చాలామంది ఏంటంటే వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నప్పుడు మీరు కూడా వాళ్ళతో పాటు కలిసి ఉండొచ్చు. బట్ ఏదైనా ఇలాంటిది ఒకటి మీ పేరు మీద ఉంటే ఏమవుతుంది అంటే మీకు ఇది చాలా వరకు అడ్రస్ ప్రూఫ్ లాగా తప్పకుండా కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే అమెరికాలో అడ్రస్ ప్రూఫ్ లేకపోతే అస్సలు నడవదు. ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు. నార్మల్గా పాస్పోర్ట్ అవన్నీ ప్రతిసారి క్యారీ చేయలేము, తప్పకుండా కూడా ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా జాబ్ మీద వచ్చే వాళ్ళకైతే కంపెనీనే హోటల్స్ లోపల రూమ్స్ బుక్ చేస్తారు కాబట్టి సో ఆ తర్వాత మా అంటే ఒక 1 week వరకు అందులో ఉంటారు. ఆ తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ బయట ఉండాలి కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే ఆల్రెడీ యూఎస్లో ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు కూడా ముందే నార్మల్గా అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు అంటే ఓనర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ముందే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే వాళ్ళు మన కోసం ఒకటి నార్మల్గా పెడతారు అన్నట్లు. సో మేము అలానే చేసాము. అంటే వచ్చిన వెంటనే హరిబరిగా వేరే హౌస్ తీసుకోవడము అండ్ చూడడము అలా అంటే చాలా కష్టం కాబట్టి ఇండియాలో ఉన్నప్పుడే ఈ ప్లాన్ అయితే చేసుకున్నాము. ఎందుకంటే హోటల్స్ లోపల ఎక్కువ రోజులు ఉండలేము అండ్ ఎక్కువ మనీ కూడా అవుతాయి. ఆల్మోస్ట్ ఒక 1 dayకే ఆల్మోస్ట్ $200 అలా పెట్టాల్సి ఉంటుంది. సో అదంతా కూడా పెద్ద ప్రాసెస్ కాబట్టి సో ఏంటి అంటే ఆ కంపెనీ ఇచ్చినన్ని రోజులు అక్కడ ఉన్నా కూడా ఆ తర్వాత మనం తొందరలోనే ఇల్లు బుక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది మీరు వచ్చిన వెంటనే అంటే కష్టం కాబట్టి ఇండియాలో ఉన్నప్పుడే దీని మీద కొంచెం ప్రాసెస్ చేసుకున్నట్లయితే వచ్చిన వెంటనే కూడా మీరు హౌస్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి తప్పకుండా కూడా బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాలి. స్టూడెంట్స్ బయట పార్ట్ టైం వర్క్స్ చేస్తున్నా అంటే కాలేజ్ క్యాంపస్లో వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి మనీ పడాలి అన్నా కూడా, లేదు అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి
శాలరీ క్రెడిట్ అవ్వాలన్నా కూడా, లేదు అంటే బయట ఈవెన్ హౌస్ వైఫ్స్ ఏమైనా వర్క్ చేస్తున్నా కూడా తప్పకుండా కూడా మనకు అమెరికన్ అకౌంట్ అయితే తప్పకుండా ఉండాలి. మన ఇండియన్ అకౌంట్స్ ఆబ్వియస్లీ పనిచేయవు కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు తప్పకుండా ఉండాలి. వచ్చిన వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్ కూడా వెంటనే ఓపెన్ చేసుకోవాలి. దానికోసం అయితే మనకి అడ్రస్ ప్రూఫ్ ఒకటి అడుగుతారు అండ్ ఎస్ఎస్ఎన్ కూడా అడిగారు. అండ్ నెక్స్ట్ థింగ్ నార్మల్ అట్లీస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడ్రస్ ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది. సో అది కూడా ఉండాలి. అండ్ మనం అమెరికన్ సిటిజన్స్ కాదు కాబట్టి మనకు ఉండేటటువంటి పాస్పోర్ట్ అవి కూడా తప్పకుండా కూడా ఉండాలన్నట్లు మన దగ్గర. సో అలా ఉన్నప్పుడు మాత్రం మనం బ్యాంక్ అకౌంట్కి ఎలిజిబుల్. వెళ్ళి మనం బ్యాంక్ అకౌంట్ కూడా తప్పకుండా వచ్చిన తొందరలోనే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏంటి అంటే మనకి క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువగా బిల్డ్ అవుతూ ఉంటుంది. అమెరికాలో క్రెడిట్ స్కోర్ లేకుంటే అసలు నడవదు. సో తప్పకుండా కూడా క్రెడిట్ స్కోర్ అనేది మ్యాండేటరీ. మనం ఫ్యూచర్లో ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ అనుకోండి, లేదంటే కార్ అనుకోండి, ఏదైనా కొంచెం హైగా ఏది పర్చేస్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ అమెరికాలో క్రెడిట్ స్కోర్ చూస్తారు తప్పకుండా. సో మన క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవ్వాలి అంటే తప్పకుండా మనం ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే బ్యాంక్ అకౌంట్స్ ఇవి తప్పకుండా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చిన వెంటనే ఇక్కడ కార్ కొనుక్కోవాల్సి ఉంటుంది తప్పకుండా. సో కార్ తీసుకోవాలి కాబట్టి ఏంటి అంటే మనకి వెంటనే కూడా క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువగా ఉండదు. సో తప్పకుండా కూడా ఎవరినన్నా ఒకరిని మనీ అడగాలి. ఎందుకంటే ఒకేసారి మన దగ్గర 7 లక్షల వరకు రూపాయలు ఉండవు. సో ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళను వీళ్ళని అడగాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా తప్పవన్నట్లు. సో నార్మల్గా ఇండియాలోనే మంచి అమౌంట్ ఉంటే అయితే తప్పకుండా మీకు అట్లీస్ట్ ఒక 15 lakhs వరకు అయితే ప్యాక్ చేసుకోవచ్చు. అదేంటి మనం మనీ ఎందుకు తెచ్చుకోవాలి, కారు కొనుక్కోవచ్చు కదా అంటే లోన్లో కారు తీసుకోవచ్చు కదా అని అనుకుంటాము. నార్మల్గా ఏ బ్యాంక్స్ కూడా ఇక్కడ మనకి వచ్చిన వెంటనే లోన్స్ అయితే ఇవ్వవు. క్రెడిట్ స్కోర్ మీదనే లోన్స్ అనేవి ఇస్తారు అన్నట్లు. సో అవి మనకి ఎలా జనరేట్ అవుతుంది, మనం అది ట్రాన్సాక్షన్ జరుగుతున్న కొద్దీ మనం ఆ మనీ రీపే చేస్తున్న కొద్దీ మనకి నార్మల్గా క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో మనకి అట్లీస్ట్ ఒక 6 months అన్న మనకి క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. సో మనకి ఆ 6 months మనం కార్ లేకుండా ఇక్కడ ఉండలేము. సో అందువల్లనే అసలు నార్మల్ బ్యాంక్స్ ఏవి కూడా మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా కూడా వాళ్ళైతే లోన్స్ ఇవ్వరు వీటి కారుకి కానీ వాటికి కానీ. సో ఎవరైనా ఫ్రెండ్స్ రానియండి, లేదు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవాలి. లేదు అంటే మీకు ఇండియాలో ఉన్న మనీతోటే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు మనీ ఇస్తారా, అది పెద్ద క్వశ్చన్ మార్కే. సో అందువల్లనే వచ్చిన వెంటనే కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఎక్కువగానే తెచ్చుకోవాలి మీరు. కానీ DCU అని అలాంటివి కొన్ని ఉంటాయి, అవి ఇస్తాయి లేండి కానీ అవి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ తిని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ సీనియర్స్ని రానియండి, లేదు అంటే వాళ్ళ కాలేజ్లో ఫ్రెండ్స్ని చూస్ చేసుకొని పార్ట్ టైం జాబ్స్ అయితే తప్పకుండా ఎత్తుక్కోవాలి. అది నేను చెప్పేది లేదు, మీకు కూడా తెలిసిందే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఉన్నాయా అంటే అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. కాకపోతే చేయాల్సిన పనులు ఏంటి అనేది మనం వీడియోలో చెప్తున్నాం కాబట్టి చెబుతూ ఉన్నాను. సో నెక్స్ట్ H4 డిపెండెన్సీలు ఉంటే మాత్రం వాళ్ళకి EAD రావాలి, అది చాలా టైం పడుతుంది. బట్ ఎవరైతే L2 వీసా మీద ఉంటారో వాళ్ళు మాత్రం వచ్చిన వెంటనే మీరు జస్ట్ వెళ్ళి SSNకి అప్లై చేసుకొని ఆ SSN వచ్చిన వెంటనే మీరు వెళ్ళేసి జాబ్ చేసుకోవచ్చు. అమెరికాలో బయట ఎలాంటి జాబ్ అయినా మీరు లీగల్గా చేసుకోవచ్చు L2 వీసా వాళ్ళైతే. సో ఇది వచ్చేసి డిపెండెన్సీలకి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి SSN అప్లై చేసుకోవాలి. ఎవరైనా స్టూడెంట్స్ దాంట్లో ఉన్నారనుకోండి వాళ్ళకి SSN అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళకి ముందే జాబ్ ఉండాలి. జాబ్ ఉండాలంటే వాళ్ళ క్యాంపస్ లోపల ఏదైనా కూడా లీగల్ జాబ్ చూపించాలన్నట్లు వాళ్ళు. సో మీకు క్యాంపస్ లోపల ఏదైనా కూడా లీగల్ జాబ్ వచ్చినట్లయితే అప్పుడు మీ యూనివర్సిటీ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు అంటే మీకు జాబ్ ఉన్నట్లుగా. సో మీరు అది తీసుకొని వెళ్ళేసి అప్పుడు SSN అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం పాస్పోర్ట్, I-90 ఫామ్, I-20 ఇలాంటి ఫామ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపించాలి మీరు. సో జాబ్ ఉన్న తర్వాతనే మీరు SSN అప్లై చేసుకోవాలి. జాబ్ లేకుండా అయితే మీరు SSN అప్లై చేసుకోవడానికి ఉండదు. అదే ఈ ఇంతకుముందు నేను చెప్పాను కదా L2 డిపెండెన్సీలు. సో ఆ L2 డిపెండెన్సీలు మాత్రము మీరు వెళ్ళిన వెంటనే అంటే ఆల్రెడీ మీకు ఇచ్చేటటువంటి వీసా లోపలనే మీరు ఆథరైజ్డ్ అని ఉంటుంది. అంటే మీరు వచ్చిన వెంటనే అమెరికాలో వర్క్ చేసుకోవడానికి మీరు లీగల్గా ఎలిజిబుల్ అని ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి జాబ్ చూపించాల్సిన అవసరం లేదు. ఎలాంటి జాబ్ చూపించకుండానే మీరు SSN ఆఫీస్కి వెళ్ళేసి మీ పాస్పోర్ట్, మీ I-90 ఫామ్ అవన్నీ కూడా చూపించారనుకోండి. సో అప్పుడు మీకు SSN అయితే ఇస్తారు. ఎవరికైనా SSN రావడానికి ఒక 1 week టైం పడుతుంది. SSN అంటే సోషల్ సెక్యూరిటీ నెంబరు. సో 1 week టైం పడుతుంది. మీకు ఆ 1 weekలోనే మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెన్సీలు అనుకోండి, బయట ఏదైనా జాబ్ చూస్తున్నారు, మీకు వెంటనే SSN అవసరం పడింది అనుకోండి. సో మీరు ఒకవేళ మీకు ఆ SSN రాకపోతే మీరు ఆ ఆఫీస్కి వెళ్తే ఆ నెంబర్ చెప్తారు. మీరు ఆ నెంబర్ అయినా కూడా బయట చెప్పొచ్చు. కానీ అంత తొందరగా రారా అని చేస్తారా అని సో చెప్తున్నాను అన్నట్లు. సో ఇది కూడా ఇంకొక ఆప్షన్ మీకు.
సో ఇలా తప్పకుండా SSN అనేది ఒక అడ్రస్ ప్రూఫ్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ అమెరికాలో ఇంత SSN లేకపోతే అసలు ఏది నడవదు. ప్రతి ఒక్కరికి కూడా అంటే మనం వచ్చిందే మనీ ఎర్న్ చేసుకోవడం కోసం కాబట్టి మనీ ఎర్న్ చేయాలి అంటే SSN ఉండాల్సిందే. సో అది స్టూడెంట్స్ అయినా రావచ్చు, లేదంటే జాబ్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళకి రావచ్చు, డిపెండెన్సీ రావచ్చు, ఎవరికైనా కూడా. సో దిస్ ఈస్ ద మెయిన్ మ్యాండేటరీ థింగ్ అన్నట్లు SSN అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్. అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఒక అడ్రస్ ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది. మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది తెచ్చుకోవచ్చు. అది కొన్ని స్టేట్స్ని బట్టి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ అంటే రోజులు అన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉండే చోట అయితే మనం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ 3 months వరకు వ్యాలిడిటీ. మనం ఇక్కడ కార్ తీసుకొని డ్రైవ్ చేయొచ్చు, బయట ఎవరైనా తీసుకొని కూడా. అండ్ నార్మల్గా కొన్ని స్టేట్స్లలోనైతే ఓన్లీ 1 month 1.5 month అలా ఉంటుందంట. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా తెచ్చుకోవచ్చు. కొన్ని రోజుల పాటు అది వ్యాలిడిటీలోనే ఉంటుంది. బట్ అమెరికాకు వచ్చిన వెంటనే కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా తీసుకోవాలి అంటే అది మీరు ఒక అడ్రస్ ప్రూఫ్ లాగా ఉంటుంది. అండ్ అది కాదంటే అట్లీస్ట్ మీరు స్టేట్ ఐడి అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేట్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఈ రెండు కూడా ఒకటే చోటు ఇస్తారు. కాకపోతే మనం ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దానికోసం ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ మొత్తం మీరు చదవాలి. ఆ తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్కి కోసం టెస్ట్ ఉంటుంది. మీ పక్కన ఒక ఆఫీసర్ కూర్చుంటారు. మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారని చెప్పేసి చూసి మీరు అంతా ఓకే అనుకుంటే మాత్రం మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు. సో అది కూడా ఒక అడ్రస్ ప్రూఫ్ లాగా ఉంటుంది. ఈ రెండు అది రాదంటే స్టేట్ ఐడి, ఈ రెండు ఒకే చోట మీకు ఇష్యూ చేస్తారు కాబట్టి మీరు ఏదైనా ఒకటి అడ్రస్ ప్రూఫ్ లాగా తీసుకోవచ్చు ఇది కూడా. బట్ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అమెరికాకి వచ్చిన వెంటనే కూడా మనకి మినిమం కొన్ని థింగ్స్ అయితే అవసరం ఉంటుంది. వాటి కోసము తక్కువ దొరికే స్టోర్స్ ఉంటాయి కొన్ని. $3 అని చెప్పి రానియండి, లేదు అంటే బిలో $5 అని చెప్పేసి ఏ వస్తువు కొన్నా కూడా $5 కంటే తక్కువనే అది. అండ్ వాల్మార్ట్ అనే స్టోరు, అంటే ఇవన్నీ కూడా మీకు వచ్చినట్టు తెలుస్తాయి కానీ. సో ఈ స్టోర్స్ లోపల అయితే మనకు కొంచెం తక్కువ రేటుకే దొరుకుతాయి. ఈవెన్ హౌస్ వైఫ్కి కావాల్సినటువంటి మినిమం థింగ్స్ అంటే షో చేసి రాదులేదా, కిచెన్లో యూజ్ చేసుకునే డబ్బాలు, ఇంకేముంటాయి అదే ప్లేట్స్ కానివ్వండి అవి. అండ్ చాలా థింగ్స్ మనకి కిచెన్లో యూజ్ అయ్యేటటువంటి చాలా థింగ్స్ మనకి $3లో కూడా దొరుకుతాయి. వచ్చిన వెంటనే కూడా ఆ షాప్కి వెళ్ళేసి తెచ్చుకోవచ్చు. లేదు అంటే బిలో $5 అని ఉంటుంది. సో అందులో కూడా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. సో అందులో కూడా తీసుకోవచ్చు. అందువల్లనే ఇక్కడ కూడా అన్ని దొరుకుతాయి. అనవసరమైన థింగ్స్ అన్ని మూటలు వేసుకొచ్చుకొని ఆ సూట్ కేసులలో పెట్టుకోవడం తప్ప వేరే యూసేజ్ ఏమీ కూడా ఉండదు. అన్నెసెసరీ థింగ్స్ అయితే వేస్ట్ ఇక్కడ కూడా ప్రతిదీ దొరుకుతుంది. బట్ కొద్ది రోజులు ఏంటి అంటే మన బ్రెయిన్ ఈ $లని యాక్సెప్ట్ చేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట వాటర్ తాగాలి అంటే $2, 2 × 83 అంటే $160. అమ్మో ఒక వాటర్కి $160. ఆ బ్రెయిన్ అనేది ఒక 4 to 5 months ఉంటుంది. సో ఆ 5 months మనం యాక్సెప్ట్ చేయలేం కాబట్టి అన్ని తెచ్చుకోవాల్సిందే తప్ప లేదు అంటే ఏది కూడా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జస్ట్ అంటే మన వేర్ అంటే బట్టలు, పచ్చళ్ళు ఈ రెండే నేను చెప్తాను. ఇంకా మిగతా ఏవి కూడా అవసరం లేదు. బట్ మనం చెప్తున్నది బ్రెయిన్ యాక్సెప్ట్ చెయ్యదు కాబట్టి తప్పకుండా మనం ఇవన్నీ తెచ్చుకుంటాం. కానీ లేదు అంటే ప్రతిదీ ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాల్సిందే. నేను చాలా సార్లు చెప్పాను. చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే మాకేమవుతుందిలే అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటారు. నేను లిటరల్లీ చూశాను ఒక అబ్బాయి, మన ఇండియన్ తెలుగు అతను, పాపం ఫీవర్ వచ్చింది, ఆల్మోస్ట్ 1 week అయింది, 10 days అయినా కూడా తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్దాము అని అంటే జస్ట్ అపాయింట్మెంట్ కోసమే సుమారు 30,000 కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎందుకంటే మాకేమవుతుందిలే, ఎందుకు ఎవ్రీ మంత్ పే చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి తీసుకోకుండా ఉంటారు. స్టూడెంట్స్ అయినా కూడా ఎవరికైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. మనకి ఏ టైంలో ఏది వస్తుంది అనేది మనం ఎవరని కూడా చెప్పలేము. సో అందువల్ల మీకైతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. అది నార్మల్గా విజన్కి రానియండి, లేదు అంటే ఐ చెకప్, వీటికి మళ్ళీ సపరేట్గా ఉంటుంది. సపరేట్గా ఉన్నా పర్లేదు, ప్రతిదానికి కూడా పే చేయాల్సిందే. సో ప్రతిదానికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా మ్యాండేటరీ. అసలు ఫస్ట్ చేయాల్సిన పనే ఇది. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా మందిని చూశాను కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను. సో వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 5 to 6 months చేసిన పార్ట్ టైం జాబ్ ఓన్లీ ఒక్కసారి హెల్త్ ఇష్యూస్తో మొత్తం పోయాయి. సో ఏంటంటే తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మనకి డాక్టర్స్ ఇక్కడ సరిగ్గా అవైలబుల్గా దొరుకుతారు. అంటే మనం ఏదైనా రావాలంటే చాలా డేస్ ముందే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి సడన్గా వచ్చేది ఎవరైనా చెప్పలేము కదా. ఇప్పుడు వస్తుందని ముందే మనం ఎట్లా తీసుకోగలము.
అపాయింట్మెంట్. సో అందువలన మనం ఎమర్జెన్సీ కేర్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా దీనికి డబల్ కట్టాల్సి వస్తుంది. ఈవెన్ మాకు అనుభవం అయింది, ఆల్రెడీ ఒకసారి చెప్పాను, హెల్త్ అంటే డాక్టర్స్ గురించి చెప్పిన దాంట్లో చెప్పాను. సో తప్పకుండా ఇదైతే మ్యాండేటరీ. సో ఇంకా నెక్స్ట్ థింగ్, ఎవరైనా కూడా వచ్చిన వెంటనే పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటారు. ఇక్కడ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి కూడా ఉండవు. సారీ, మీ దగ్గర ఓన్లీ కూడా ఒక వ్యాక్సినేషన్ రిపోర్ట్ అయితే తప్పకుండా ఉండాలి. అంటే అదే పిల్లలకి ఎలాంటి వ్యాక్సిన్స్ వేయించారు అని చెప్పేసి. ఇండియాలో ఉన్నా కూడా ఇండియా నుంచి వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఆ వ్యాక్సినేషన్ రిపోర్ట్ అయితే తప్పకుండా తెచ్చుకోవాలి. అది మాత్రం మ్యాండేటరీ. మీరు పిల్లలను స్కూల్లో జాయిన్ చేసుకోవాలి అంటే ఎలాంటి టెస్టులు పెట్టరు, వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్స్ అవన్నీ ఏవి ఉండవు. జస్ట్ మీ దగ్గర ఐడి ప్రూఫ్, అంటే మీరు అమెరికాలో ఎక్కడ ఉంటున్నారో అవి చూపించేసి మీరు ఆ పిల్లల యొక్క వ్యాక్సినేషన్ రిపోర్ట్ అయితే తప్పకుండా చూపించాలి. సో అది కూడా ఒక మ్యాండేటరీగా మీరు తెచ్చుకోవాలి. వచ్చిన వెంటనే మీ పిల్లల అడ్మిషన్ కోసం అది కావాల్సి ఉంటుంది. సో ఇంత ఈ వీడియో. సో ఫైనల్ ఒక సిల్లీ థింగ్స్ చెప్తాను. మీకు ఇది సిల్లీ అనిపించినా కూడా ఇది కూడా మీకు యూజ్ అయ్యేదే. నార్మల్గా మనకి ఫ్లైట్లో ఉన్నప్పుడే వాటర్ బాటిల్స్, ఫుడ్ అన్నీ ఇస్తూ ఉంటారు. సరే ఫుడ్ మనం ఎలాగో తీసుకోం, కానీ మనం ఫ్లైట్ దిగేటప్పుడు మాత్రం అక్కడ ఉన్న వాటర్ బాటిల్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి 1-2 అయితే బ్యాగ్లో వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం అప్పుడే ఫస్ట్ ల్యాండ్ అవుతాం కాబట్టి మనకి వెంటనే కూడా డాలర్ వాల్యూ చెప్పినా కదా, మనం అక్కడ అట్లీస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలంటే ఈవెన్ మన కరెన్సీలో చెప్పాలి అంటే ఒక 600 నుంచి 700 ఒక చిన్న బాటిల్ ఉంటుంది. వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే చిన్న అమ్మ ఏంటి ఈ వాటర్ బాటిల్ 700 పెట్టాలి, అసలు వాటర్ దారకుండా ఉంటేనే నయం అని చెప్పేసి అలానే ఉంటాము. సో ఎందుకంటే వచ్చిన వెంటనే డాలర్లను ఖర్చు పెట్టడం అంటే అంత ఈజీ తరంటే అది ఎవరికైనా. మన మైండ్ సెట్ మారడానికి కొంచెం కొన్ని నెలల టైం పడుతుంది. సో మనకి ఫ్లైట్లో ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు ఒక 2 days వచ్చుకుంటే మంచిది. సో మేము అలా తెచ్చుకోకుండా ఏంటి అంటే మేము ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ ఫుల్గా వాటర్ దాహం వేస్తుంది, అక్కడ వెళ్ళి అడిగితేనే వాడు $6 అన్నాడు, వద్దులే అని చెప్పేసి ఊరుకున్నాం అన్నట్లు. సో ఇలాంటి థింగ్స్ చాలానే ఉంటాయి. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ మధ్యన వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. వారానికి 1 లేదంటే 2 పెడుతున్నాను. అవి కూడా చూసేలా ఉన్నాయో నాకు చెప్పండి. బాయ్ బాయ్.